ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం ప్రపన్న పారిజాతాయ స్తోత్రవేత్రైకపాణయే జ్ఞానముద్రాయ కృష్ణాయ గీతామృతదుహే నమః. మీరు ఫోన్ ఆన్ చేస్తూనే వెంటనే ఆడియో మ్యూట్లోకి వెళ్ళండి. ఆ పట్టాభి అనే ఫోన్ నుండి అమ్మా మీరు ప్రతిరోజు మ్యూట్ చేయకుండా అట్లాగే పెడతాం, మొత్తం డిస్టర్బెన్స్ వస్తుంది. ఫోన్ ఆన్ చేస్తూనే ఆడియో మ్యూట్ చేసుకోవాలి. హరి ఓం. అందరూ ఆడియో మ్యూట్ చేసుకోవాలి. వీడియో ఆన్ చేసుకోండి, ఆడియో మ్యూట్ చేసుకోండి. ఇవన్నీ ఆపుకోవడానికి సరిపోతుంది. ఎవరో సంతోష ఎవరో నేను 2 సార్లు ఆపా, మళ్ళీ తీసేస్తా మీ పేరు. హరి ఓం. ఇంతసేపు పడితే ఎట్లా? హరి ఓం. శ్రీమద్ భగవద్గీత ఉపోద్ఘాతం నడుస్తుంది. పరమాత్మయే తనను మర్చిపోయి అజ్ఞానాన్ని పట్టుకొని జీవుడిగా దిగజారిపోయాడు. అది ఎలా మహాభారతం ప్రారంభంలో చూపించింది. సచిదానంద స్వరూపమైన శంతనుడు దేహ తాదాత్మ్యాన్ని పొందాడు. తర్వాత కొడుకుతో పుట్టిన సంతానంతో మమకారం వచ్చింది. ఇది నేను, వాడు నావాడు అని అనుకున్నాడు. వెంటనే ఆత్మ జ్ఞానం వెళ్ళిపోయింది. అదే గంగాదేవి. గంగా విష్ణు
పాదాల నుండి పుట్టింది. అంటే విష్ణు పదం అని. విష్ణువు అంటే వ్యాపునోతి ఇది విష్ణువు, సర్వవ్యాపకుడైనటువంటి సచిదానంద పరబ్రహ్మమే విష్ణువు. ఆయనే లోపల విశతి ఇది, లోపల దేహంలో కూర్చొని ఉన్నాడు. అయితే ఈ దేహంలో కూర్చోన్నంత మాత్రాన బద్ధుడు కాడు. కానీ ఈ దేహం నేను అని ఎప్పుడైతే అనుకుంటాడో జ్ఞానం ఎగిరిపోతుంది. నేను ఆత్మ అనే జ్ఞానం ఎగిరిపోతుంది. బాగా గమనించండి, మళ్ళీ ఇదే పొందాల్సింది. ప్రారంభం ఏంటి అంటే నేను దేహాన్ని కాదు ఆత్మను అనేదే బీజం ఇక్కడ. అప్పుడు వేదాంతం అర్థమవుతుంది. అవునా? సరే, ఓకే అనుకుంటామండి. కానీ రెండోది, ప్రపంచంలో ఉన్న విషయాల కంటే పరమాత్మతో తాదాత్మ్యం పెరిగే కొద్దీ ఇది అనుభవానికి వస్తుంది. గుర్తించాలి బాగా. ప్రపంచం కంటే పరమాత్మ మీదనే తాదాత్మ్యం పెరిగితే, నీకు ఎవరయ్యా ఇష్టం? నాకు దేవుడే మొదటండి, తర్వాత కోర్స్. కానీ ఇక్కడ జీవభావం సూక్ష్మ శరీరంలో ఉంది. సూక్ష్మ శరీరానికి వెనకల పరమాత్మ ఉన్నాడు. సూక్ష్మ శరీరానికి ముందు పక్క ఈ దేహము, ఈ ప్రపంచము ఉంది. ఈ ప్రపంచంలో ఏదైనా తాదాత్మ్యం కలిగితే అది మొదటిది నా దేహంని, ఆ తర్వాత ఇతరమైన దేహాలు కావచ్చు, వస్తువులు, వాహనాలు, సంపదలు, భోగాలు, ఇవేమైనా కావచ్చు, బాహ్యంగా ఉన్న వాటి మీద తాదాత్మ్యం పెరిగితే వెనకలు ఉన్న భగవంతుడు మరుగైపోతాడు. వెనకలు ఉన్న భగవంతుడి మీద ప్రేమ పెరిగే కొద్దీ దేహము శక్తివంతం అవుతుంది. ప్రపంచంలో ఏ విషయాన్ని చూసినా ఇది ఆయనే కదా అని గుర్తొస్తుంది. గుర్తు రావాలి. ఇప్పుడు తప్పులు చేయలేడు, పదం కాదు కదా. కానీ ఇక్కడ ఈ దేహం అనే భావం వచ్చింది ఆయనకి. ఆ బిడ్డ నాది అని అనుకున్నాడు. నేను ఆత్మ అనే భావం, అదే గంగాదేవి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు అజ్ఞానం వచ్చి కూర్చుందండి, జ్ఞానం పోయింది. నువ్వు మళ్ళీ తిరిగి జ్ఞానాన్ని కానీ పొందితే అజ్ఞానం కరిగిపోతుంది కదా. కానీ ఇప్పుడు స్టెప్ కిందికి వెళ్ళిపోయాడు. ఫస్ట్ స్టెప్ నేను దేహం అనే అహంకారం, రెండో స్టెప్ ప్రపంచంలో ఉన్న విషయాలు నావి అనే మమకారం, ఇక మూడో స్టెప్ ఏంటయ్యా? కామం, క్రోధం, అది తిరగబడితే లోభం కదా. ఇక్కడ శంతనుడు వెళ్ళి ఆ దాశరాజ చెల్లెల్ని భార్య కావాలి అని, నాకు కావాలి అనుకున్నాడు. కామం, కోరిక. వాళ్ళ అన్న లోభం చూపించాడు, అవునా, ధర్మాన్ని వదిలేశాడు. అక్కడ నా చెల్లికే రాజ్యం కావాలి, ఇది నా చెల్లికి పుట్టబోయే కొడుక్కే రాజ్యం ఇవ్వాలి. లోభం. ఆ లోభం పరాకాష్ట పొంది, అవునా, దేవవ్రతుడు గాంగేయుడు పెళ్లి కూడా చేసుకునే అవకాశం లేకుండా చేశాడు దాశరాజు కదా. లోభం ఎంత వికృత రూపం దాల్చిందో చూడండి. స్వార్థం ఓకే, నేను సుఖపడాలి, నేను సంపాదించుకోవాలి, నేను గొప్పవాణ్ణి కావాలి. కానీ నేనే సుఖపడాలి, నేనే సంపాదించుకోవాలి, నేనే గొప్పవాణ్ణి కావాలి. అవునా? కావాలి అంటే ఇప్పుడు నువ్వు సుఖపడకూడదు, నువ్వు బాగుపడకూడదు, నువ్వు ఎదగకూడదు, ఇలాంటి భావాలు ఎక్కడ వ్యక్తిలో అయితే పైకి వచ్చాయో ఇక అన్ని కష్టాలే, నష్టాలే, బాధలే కదా. తను యాక్సెప్ట్ చేశాడు అక్కడ శంతనుడు.
ఆమె భార్యగా అయితే వచ్చింది, పుత్రులు కూడా కలిగారు. పుత్రోదయం అవుతూనే ఈయనకి లోపల వేదన పుట్టింది. అయ్యయ్యో, నా కొడుక్కి నేను ఇంత అన్యాయం చేశానా పెద్ద కొడుక్కి. వేదన కలిగి తట్టుకోలేక తిప్పుకోలేక చచ్చిపోయాడు. జీవుడు పూర్తిగా దుఃఖాలలో పడి సంసారంలోకి జారిపోయాడు. ఇక్కడ జీవితాంతం ఒక విషయం గుర్తుంచుకోవాలి. సంసారము అంటే పెళ్లి చేసుకొని భార్యాపిల్లలతో ఉండడం కాదు, జనన మరణాలలో పడిపోవడం. అంటే నేను ఆత్మను అనుకుంటే పుట్టుక లేదు, సావు లేదు, శాశ్వతం. కానీ నేను దేహం అని ఎప్పుడైతే అనుకుంటాడో పుట్టింది వస్తుంది, పునరపి జననం పునరపి మరణం. ఇప్పుడు జీవుడు భావం చూడండి, శరీరం పుడుతుంది, ఒకేసారి చచ్చిపోతుంది అంతే. కానీ జీవభావం ఉంది, పుట్టడం చావడం, పుట్టడం చావడం, పుట్టడం చావడం. ఇదే సంసారం. సంసారది, ఇది సంసారం. నిరంతరం మారిపోయేటువంటి ప్రకృతిలోకి పూర్తిగా జారిపోవడం. చనిపోయాడు ఆయన. సరే, ఈయన భీష్ముడే బాధ్యత తీసుకొని ఆ తమ్ముళ్ళని పెంచాడు, పెద్ద చేశాడు. ఆ పెద్ద తమ్ముడికి రాజ్య పట్టాభిషేకం చేశాడు. అక్కడైనా దేవవ్రతుడిని అనుసరించలేదు ఆ తమ్ముడు. పెద్దవాడు చిత్రాంగదుడు అతనికి యువరాజు పట్టాభిషేకం చేశాడు. అతను చిత్రకేతువు అని ఒక గంధర్వ రాజుతో యుద్ధానికి వెళ్ళి యుద్ధంలో చచ్చిపోయాడు. రెండోవాడు ఉన్నాడు కదా, వెంటనే రెండోవాడిని తీసుకొచ్చి మళ్ళీ పట్టాభిషేకం చేశాడు. విచిత్ర వీరుడు పెద్దవాడు పట్టాభిషేకం చేసిన తర్వాత అతను కాశీరాజ కుమార్తెలతో ప్రేమలో పడ్డాడు. వాళ్ళు పడ్డారో లేదో తెలియదు, కానీ ఈయన మాత్రం ప్రేమించాడు వాళ్ళని. వాళ్ళ అందాన్ని గురించి విను, వైభవాన్ని గురించి విను. అక్కడ వాళ్ళు నాకు భార్యలు కావాలి అని అడిగాడు. ఇప్పుడు భీష్ముడు ఏం చేశాడు, వాళ్ళకి స్వయంవరం జరుగుతూ ఉంటే ముగ్గురు అమ్మాయిలు, అంబ, అంబిక, అంబాలిక, అక్కడికి వెళ్ళి రాజులందరినీ జయించి ఆ అమ్మాయిల్ని పట్టుకొని రథంలో వేసుకొని వచ్చి తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేస్తాను అని అన్నాం. ఇక్కడ ఏమైంది, పెద్ద అమ్మాయి సాల్వరాజును ఇంకొకరిని ప్రేమించున్నాను. సరే, వెనక్కి పంపించేశాడు. వెనక్కి పంపిస్తే నన్ను జయించి నిన్ను ఎత్తుకుని వెళ్ళిపోయాడు ఆయన, ఇంకొకరు తీసుకుని వెళ్ళిపోయింది, వాళ్ళు వదిలేస్తే నిన్ను నేనట్టు పెళ్లి చేసుకుంటాను, నువ్వు నాకు వద్దు అనేసాడు. ఆ అమ్మాయి మళ్ళీ వెళ్ళింది, అయ్యా మీరు చెప్పినట్టు నేను ఒప్పుకుంటాను, నాకు పెళ్లి చేయండి అని. ఏళ్ళ తమ్ముడు ఏమన్నాడు, ఎవరినో ప్రేమించిన అమ్మాయి నేనట్టు చేసుకుంటాను, నాకు వద్దు. అయితే నువ్వే కదా నన్ను తీసుకొని వచ్చింది, నువ్వన్నా చేసుకో అంది అమ్మాయి. నేను ముందే ప్రతిజ్ఞ చేశాను, నేను పెళ్లి చేసుకోను అన్నాడు. ఏం చేస్తుంది అమ్మాయి ఇప్పుడు, ఎవరో సలహా ఇచ్చారు భీష్ముడికి, గురువు గారు పరశురాముడు, ఆయన పోయి శరణాగతి పొందుకో, ఆయన చెప్తే ఈయన వింటాడు అని. ఆయన వచ్చి ఇక్కడ చెప్తే నో అనేసాడు. వాళ్ళిద్దరికి యుద్ధం కూడా జరిగింది. భీష్ముడి చేతులు పరశురాముడు కూడా ఓడిపోయాడు. ఇప్పుడు ఈ అమ్మాయి ఏం చేస్తుంది, వెళ్ళి తపస్సు చేసి శివుడు ప్రత్యక్షం అయితే వరం కోరుకుంది. ఏమని, ఆ భీష్ముడిని చంపే శక్తిని నాకు అని. అది ఎవరికి కుదరదు. ఎందుకో స్వచ్ఛంద వాళ్ళ నాన్న ఆయనకి ఇచ్చేస్తున్నాడు. అయితే నేను చనిపోయి మళ్ళీ పుట్టి మళ్ళీ వచ్చాను, చంపే అవకాశం అక్కడ కూడా చంపలేవు, కానీ ఒక వరం ఇస్తున్నా, చావు కారణం అవుతుంది. ఆమె చనిపోయి మళ్ళీ
ద్రుపదుడికి కుమార్తెగా పుట్టి అవునా కొడుకులాగా పెరిగి ఒక గంధర్వుడు అనుగ్రహం చేత పురుషుడుగా మారుతుంది. కదా. ఓకే, చాలా పెద్ద కథ అది. అది ఎక్కడ అవసరం అయినప్పుడు అప్పుడు చూసుకున్నాం కదా. ఆమె ఇక్కడ శిఖండి అయింది, అంటే స్త్రీగా పుట్టి పురుషుడుగా మారడం జరిగింది. ఎప్పుడయ్యా? 5,000 సంవత్సరాల క్రితం. ట్రాన్స్ జెండర్, స్త్రీగా పుట్టి పురుషుడుగా మారి. అయితే ఇలాంటి వాళ్ళతో నేను యుద్ధం చెయ్యను అని ప్రతిజ్ఞ చేస్తున్నాడు ఎవరు? భీష్ముడు. స్త్రీలతో కానీ ఈ జెండర్ చేంజ్ అయిన వాళ్ళతో కానీ, లేదా స్త్రీ పురుషులు కాని వాళ్ళతో కానీ నేను యుద్ధం చేయను అని. సరే, సెకండ్ కావడం, ఆ తర్వాత భీష్ముడు ఈ మరణానికి ఎట్లాగా కారణమైంది అనే విషయం కూడా తెలుసు కదా. ఎనీహో, తర్వాత మిగతా 2 అమ్మాయిలు ఉన్నారు, అంబిక అంబాలిక. వాళ్ళిద్దరిని తీసుకొచ్చి తమ్ముడికి పెళ్లి చేసేసాడు. ఆ తమ్ముడు వాళ్ళ అందానికి మురిసిపోయి మోహంలో పడిపోయి ఆయన భోగాలలో తొలతూగుతున్నాడు. వాళ్ళ అన్న చూసుకుంటున్నాడు రాజ్య పరిపాలన అంతా. ఆయన అట్లాగే భోగాల్లో పడిపోయి సుఖ రోగాలు వచ్చి ఆ బెడ్రూమ్లో చచ్చిపోయాడు. ఇదేంటండి, విచిత్రంగా ఉంది కదా. అడుగడుగున అసహ్యతే కనిపిస్తుంది. విచిత్రం ఏంటంటే, ప్రారంభంలో ఉన్న అజ్ఞానాన్ని కానీ తొలగించుకోకపోతే, అజ్ఞానాన్ని తొలగించుకోకుండా ప్రయత్నాలు చేస్తే అన్నీ వికటిస్తూనే ఉంటాయి కదా. ఇప్పుడు ఆ సత్యవతి దేవికి 2 కొడుకులు పుట్టారు, 2 చచ్చిపోయారు. కానీ కోడళ్ళు 2, అత్తగారు కూడా వైధవ్యాన్ని పొందారు. ఆమె వెంటనే భీష్ముడు పిలిపించి, అయ్యా నువ్వన్న రాజ్యాన్ని స్వీకరించు, వివాహం చేసుకో కదా, వంశాన్ని రక్షించు అన్న. అవి 2 నేను చేయలేను అనేసాడు. నేను అప్పుడే ప్రతిజ్ఞ చేశాను కాబట్టి వివాహం చేసుకోను, అవునా, రాజ్య స్వీకరణ చేయను అనేసి. దానికే ఇక్కడ అన్నారు భీష్ముడిని మొండి పట్టుదల కలిగిన వాడు. ఆయన ఎవరి మాట కేర్ చేయలేదు అక్కడ. భీష్మ అంటే మొండి పట్టుదల అని. దానికి చివరికి ఏమయ్యాడు ఆయన? మహామహామహాబలుడే, కానీ కౌరవుల వైపుకి వెళ్ళి యుద్ధం చేయాల్సిన అవసరం ఏర్పడింది. తన సాగును తనే నిర్ణయించుకొని తెచ్చుకునే అవకాశాలు కూడా ఏర్పడ్డాయి. సరే, అయింది. దానికి ప్లస్లు మైనస్లు ఏమో ఉంటాయి, కానీ ఇప్పుడు ప్రస్తుతం అవునా. కానీ ఇక్కడ అమ్మాయిని తెచ్చుకున్నాడు, పెళ్లి చేసుకున్నాడు, పిల్లలు కన్నాడు, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు, యువరాజులు అయ్యారు. అక్కడ పోయాడు, ఇంకొకటి పెళ్ళయింది, హాఫ్గా ఆడవాడు. ఏమయ్యా ఇప్పుడు మళ్ళీ రాజ్యాన్ని పరిపాలించేవాడు ఎవడు లేకుండా పోయాడు. ఏం చేయాలి మళ్ళీ ఇప్పుడు? ఆమె మంత్రి మండలిలో చర్చించారు. అరే మీరు మంగమ్మ గారు, మీరు ఫోన్ పదే ఆన్ చేస్తున్నారు, డిస్టర్బెన్స్ వస్తుంది. ఒకసారి క్లాస్లో ఆన్ అయితే మళ్ళీ మధ్యలో వేరే ఫోన్ ఆన్ చేయకూడదు. మీ ఫోన్ మళ్ళీ డిస్టర్బెన్స్ వస్తుంది. మీ ఫోన్కి వెళ్తున్నారు. ఇది రికార్డ్ అవుతుంది, మొత్తం అంతా డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది. ఫేస్బుక్లో కూడా వెళుతుంది ఇది. అండి క్లాస్లో కూర్చున్నప్పుడు 40 నిమిషాలే కదా, వేరే ఏ ఫోన్లు పెట్టుకోకుండా, వేరే ఏ ఫోన్లు రిసీవ్ చేసుకోకండి.
అందరి మనుషుల థాట్ ఎగిరిపోయిందిగా. అందుకే డిస్టర్బెన్స్ అనేది ఆఫ్లైన్ అయినా ఆన్లైన్ అయినా డిస్టర్బెన్స్ రాకూడదు, తత్వం కట్ అవుతుంది. మంత్రిమండలిలో చర్చించారు, అయ్యా ఎవరు వంశాన్ని నిలబెట్టేవాళ్ళు. అయితే అప్పుడున్న ధర్మం ప్రకారం తమ్ముడు చనిపోయినప్పుడు తమ్ముడు భార్యలతో బావగారైన పిల్లల్ని కనొచ్చు. ద్వాపరిక ధర్మం, ఇప్పటిది కాదు. వంశాన్ని నిలబెట్టడం లేదా వాళ్ళ కుల గురువు చేతనైన సంతానాన్ని కనొచ్చు. ఎలా ఏంటి? ఇప్పుడు ఈ సత్యవతి దేవికి వెంటనే గుర్తొచ్చాడు వ్యాసుడు తలుసుకుంటే ఆయన ప్రత్యక్షమయ్యాడు. ఇప్పుడు ఆయన బావగారు కూడా అవుతారుగా, ఆమె పెద్ద కొడుకు కదా. అలాగే వీళ్ళకి ఆధ్యాత్మిక గురువు కూడా, బాగా గురువు కూడా. అయ్యా ఏం చేయమంటావు, చెప్పండి ఏం కావాలన్నా. ఆయన త్రిమూర్తి స్వరూపుడు కదా, దేశాన్ని రక్షణ చేయాలి. అప్పుడు వీళ్ళకి తన సంతానం కావాలి నా కోడళ్ళకి. ఆయన అన్నాడు, 1 సంవత్సరం రోజులు నేను చెప్తాను, వ్రతాన్ని ఆచరించండి అన్న, వాళ్ళు పవిత్రులైతే ఆ తర్వాత ఆలోచిద్దాము అన్నాడు. కాదు, నాకు ఇప్పుడే నా కోడళ్ళకి సంతానం కావాలి అని ఆమె కూడా మూర్ఖ పట్టుదల పట్టింది. ఎవరు? సత్యవతీదేవి మూర్ఖంగా పట్టుదల పట్టింది. ఏం సరే అన్నాడు. దానికి ఏంటంటే మహాత్ములు ఒక మాట చెప్తేనే వెంటనే ఆచరించేవాళ్ళు అన్ని రకాల అజ్ఞానాల నుండి బయటపడిపోతారు, కష్టాలు దుఃఖాలు బాధలు మొత్తం. కానీ మాకు ఇష్టమైంది మీరు ఇవ్వాలి అని మహాత్ముల దగ్గరికి వెళ్ళి ఏదైనా పట్టుబట్టారంటే, విషయం ఏదైనా కావచ్చు, అది ఇంకా మళ్ళీ మళ్ళీ కష్టాలనే ఇస్తుంది. నేను సరే అన్నాడు. ఆ అంబికని తయారు చేసి వ్యాసుల వారి దగ్గరికి పంపించాను. వ్యాసుల వారిని చూస్తూనే ఆ తేజస్వం భరించలేక ఏం చేసింది, కళ్ళు మూసేసుకుంది. సరే ఆయన అనుగ్రహించాడు. పుట్టేటప్పుడు గుడ్డోడు పుట్టాడు, వాడే ధృతరాష్ట్రుడు. అవునా, గుడ్డివాడు పుట్టాడు. ఏం చేస్తుంది ఇప్పుడు? ఇదంతా చూడండి, సద్యోగర్భమే, సద్యోజననమే. అర్థమైందా? సద్యోగర్భమే, సద్యోజననమే. ఆ నామకరణం కూడా అప్పుడే జరిగింది. ఆ తర్వాత మళ్ళీ అంబాలికని తయారు చేసి పంపించింది. ఈయన తేజస్సును చూసి ఆమె ఒకసారి బిగించిపోయిందట దేహం అంతా. ఆ పుట్టినవాడు పాండురోగి పుట్టాడు. తెల్లగా అంటే అదేంటుందో కదా, బియ్యపు పిండి, ఆ కలరు. ఆ కలర్లో ఎవరు ఉంటారు? వైట్ కలర్ పెయింట్ వేసినట్టు, సున్నం వేసినట్టు. అందుకే ఆయన్ని పాండురోగి అని కూడా అన్నారు. తెల్ల కామెర్లో అని అంటారు కదా జనరల్గా, ఆ వైట్లో పుట్టాడు ఆయన. ఏమో చూసింది, అయ్యయ్యో ఇద్దరు పుడితే ఎట్లా అయ్యారో, మూడో వాడు అని చెప్పి ఏమేం చేసింది, మళ్ళీ ఆ పెద్ద కోడల్ని అంబికను తీసుకొని వచ్చి పంపిస్తే ఆ అంబిక భయపడిపోయి పోకుండా ఏం చేసింది, తన దాసిని అలంకరించి పంపించింది. ఆ దాసి ఏం ఆనందంగా వెళ్ళిపోయింది, మహాత్ముడితో నాకు సంబంధమా అని. ఆయన చూశాడు, తెలుసు, అనుగ్రహించాడు, చెప్పేసి వెళ్ళాడు. పుట్టేవాడు మహాత్ముడే, కానీ దాసీపుత్రుడు రాజు పనికిరాడు అని. ముగ్గురిని కన్నారు. కానీ ఏమైంది? సమస్య పెరిగిందా తరిగిందా? తరిగిందా? లోపల అజ్ఞానాన్ని పెట్టుకొని సంతానము అని అంటే పిల్లలే అని కాదు, నువ్వు ఏది ఉత్పత్తి చేసినా, అవునా, ఏ ప్రొడక్షన్ పైకి తీసుకొని వచ్చినా, వ్యాపారము, వ్యవసాయము, ఇంకొకటో అధికారము, ఇంకోటి, ఏది అన్నప్పుడు, ఏది సాధించినా, ఏది సంపాదించినా, ఏది తయారు చేసినా, లోపల అజ్ఞానం పోకపోతే వచ్చే ప్రతి ఒక్కటి బంధనంగానే తయారవుతుంది, బాధలు పెంచేదే అవుతుంది.
ముగ్గురు కుమారులు. మూడో ఆయన జ్ఞాని, కానీ రాజ్యార్హత లేదు. మొదటివాడు గుడ్డివాడు, అసలు రాజ్య స్వీకరణే చేయకూడదు, అర్హత లేదు. మరి రెండో వాడు పాండురాజు. పాండురాజు పెరిగి పెద్ద అయిన తర్వాత ఆయనకు రాజ్య పట్టాభిషేకం చేసేసారు. ఆయనకు అన్న మీద అపారమైన ప్రేమ. ఆయన అన్నం రాజుగా పెట్టి దేశాన్ని అంతటిని విస్తరింపజేశాడు. అధికారి ఈయనే, కానీ సింహాసనం మీద నువ్వు కూర్చోబెట్టాడు. కానీ ఆ అన్నకు తమ్ముడి మీద కృతజ్ఞత లేదు. వాడికి దేహంలో కళ్ళే కాదు, లోపల బుద్ధిలో దృష్టి కూడా గుడ్డిదే. ఇద్దరు చదువుకున్నారు, కానీ ధృతరాష్ట్రుడు సద్గుణాలు లేవు, అన్ని అవగుణాలే. అవునా? ఆయనకు ఇద్దరికి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే పెద్ద ఆయనకు పెళ్లి చేశారు. ఎవరు? గాంధార దేశం నుండి తీసుకొని వచ్చి, గాంధారి కదా, ఎక్కడ? కాందహార్, ఆఫ్ఘనిస్తాన్. అక్కడి నుంచి అమ్మాయిని తీసుకొని చేశారు. అయ్యో మా భర్త కళ్ళు లేవు కదా, సో ఆయన చూడకుంటే నేను ఇట్లా చూస్తానని కళ్ళున్నా గంతలు కట్టేసుకుంది. ఆమె కూడా గుడిది. ఆమెకి 100 మంది సంతానం, అందరూ దుర్మార్గులే. భర్త దుష్టుడే, ఈ భార్య కళ్ళున్నా మూసుకుంది కదా. వాళ్ళ పుట్టిన సంతానం అంతా కూడా దుర్యోధనుడు, దుశ్శాసనుడు, దుర్ముఖుడు, దురంధరుడు. అయ్యా ఒక్క పిల్ల, అది కూడా దుశ్శల. ఆ కలిగిన విధానం కూడా ఘోరంగా ఉంటుంది. అవునా? ఈ పాండురాజు కూడా వివాహం చేశారు. కుంతిదేవి భక్తి జ్ఞానాలు కలిగినటువంటి ఆవిడ భార్య అయింది. ఆ తర్వాత మాద్రిని కూడా చేసుకున్నాడు కదా. అయితే ఈయన ఒకసారి వేటకు వెళ్ళుండి అక్కడ ఎవరో ఋషులట లేడీ రూపంలో నుండి వాళ్ళు కలిసి ఉన్న సందర్భంలో ఈయన గమనించకుండా లేడీని బాణంతో కొడితే, అవునా, ఆ పురుష రూపంలో ఉన్న ఆ ఋషి బాణం తగిలి చనిపోతూ శాపం పెట్టేశాడట. నువ్వు కూడా నీ భార్యను ముట్టుకుంటే నాలాగా చచ్చిపోతావు. ఆయన వెంటనే రాజ్యం వాళ్ళ అన్నకి ఇచ్చేసి అడవులకు వెళ్ళిపోయాడు. అడవుల్లో ఉన్న సందర్భంలోనే కుంతీదేవికి వరం ఉంది అని తెలిసింది ఆయనకి, పాండురాజుకి. ఎవరు? దూర్వాసుడు వరం ఇచ్చి ఉంటాడు, నువ్వు దేవతలను ప్రార్థిస్తే వాళ్ళ అనుగ్రహంతో నీకు పిల్లలు కలుగుతారు అని. అది ప్రయోగించమంటాడు, వద్దంటాను. కానీ ఈయన బలవంతం చేత ఆమె దేవతలను ప్రార్థిస్తే వాళ్ళ ఆశీర్వాదంతో యమధర్మరాజు వలన ధర్మరాజు, వాయుదేవుడు వలన భీముడు, ఇంద్రుడు వలన అర్జునుడు పుడతారు. మరి మాదిరి ఉంది కదా, ఆమె కూడా ఏదైనా అనుగ్రహించు అని అంటే కోరుకో. ఆమె ఏం చేసింది, కొంచెం తెలివిగా అయితే చెప్పింది ఆమె ఒకేసారి సంతానం అని. ఈ లోపల ఏం చేసింది, ఆమె ట్విన్స్ని కోరుకుంది. ఎవరు? అశ్విని దేవతలను ప్రార్థించిందట. వాళ్ళిద్దరు అనుగ్రహంతో ఈమెకి 2 పిల్లలు పుట్టేశారు. మళ్ళీ కావాలన్నట, నో అనేసి అయిపోయింది. 5 మంది నకుల, సహదేవులు, ధర్మ, భీమ, అర్జున, నకుల, సహదేవులు, 5 మంది పిల్లలు. కా ఇక్కడ వరకు చూడండి, వాళ్ళు చిన్నప్పటి నుంచి కుట్టుకునేవాళ్ళు. వాళ్ళు 100 మంది కదా. అక్కడ ఎదురు చూశారట. కుంతి కూడా గర్భవతి అయింది అని తెలిసి ఈమె గాంధారి లోపల అనుకుంటుంది. ఇప్పటిలాగా అప్పుడు ఆపరేషన్ చేసి తీసే పరిస్థితులు లేవు కదా, జనరల్గా పిల్లలు కనాల్సిందే. ఆమెకు అర్హత తెలిసిందట. కుంతిదేవి పిల్లాడికి అన్నది అని తెలిసి ఈమె తనే ముందు కందాము అని అనుకుంది. తనకు కానీ కొడుకు పుడితే వాడే రాజు అయిపోతాడు అని. ఈ ఆశ ఏమైంది, నిరాశ అయిందో దురాశగా ఉండిందో మరి. దురాశ ఏంటి, కుంతిదేవికి మొదటి కొడుకు పుట్టాడు. ఈమె భరించలేక ఏం చేసింది తెలుసా, అసూయతో కడుపును బాదుకుందట. నువ్వు తొందరగా ఎందుకు పుట్టలేదు అని కడుపు మీద వేసి కొట్టుకుందట. ఎంతగా కొట్టుకుంది అంటే ఆ లోపల గర్భం ఉందే ముక్కలు ముక్కలుగా అయిపోయిందట. లోపల అబార్షన్, ముక్కలు ముక్కలు అయిపోయింది. そんなだが
పడిపోయింది. బోరున ఏడుస్తూ అక్కడ కూర్చుంది. అయ్యో ఇది. వెంటనే మళ్ళీ వేసల వారిని పిలిచారు. పిలిస్తే ఆయన అప్పటికప్పుడు నీతి కుండలు తెప్పించి ఆ కుండలలో ఈ మాంసం ముద్దల్ని వేశాడట. ఏమంటారు? క్లోనింగా, టెస్ట్ ట్యూబా? టెక్నాలజీ ఇంకా వెళ్ళాలి ముందుకి, అవునా? ఇంకా చాలా రోజులు పడుతుంది. ఆ మాంసం ముద్దల్ని ఒక్కొక్క కుండలో 100 ముక్కలు పడ్డాయట. ఆమె ఏడిచిందట, నా కూతురు కూడా కావాలి అని. ఆ పడిన మాంసం చిమ్ములు ఇతరంతా కలిపి అది తీసి ఇంకో కుండలో వేసాడట. నేతి కుండలు అండర్ కుండలో పెట్టించారు. కొన్ని సంవత్సరాల తర్వాత, కొద్ది రోజుల తర్వాత ఆ కుండలలో నుండి ఈ 100 మంది కుమారులు, ఆ చివరిగా ఒక చెల్లి, 101 మంది పుట్టారు. పేరు పెట్టింది ఎవరు? వేసల వారే. అవునా? ఒక మహాత్ముడు చెప్తూ ఉండేవారు, పేరు ఆనందరావు అట, ఎప్పుడు ఏడుపు కుటుంబం. ఇంకొకటి ఎవడో సుందర్రావు అట, పగలు చూస్తే రాత్రి కల్లోకి వస్తాడంట, అంత భయంకర. పేర్లు పెట్టడంలో కూడా చాలా దూరదృష్టి మహాత్ములకు ఉంటుంది. అలాగే మా గురువు గారు తెలుసుగా, స్వామి శారదా ప్రియానంద మాతాజీ గారు, వారు పేర్లు పెట్టేవాళ్ళు ఏంటికి? ఏ గుణం ఉందో అది పైకి తీసుకురావడానికి ఆ గుణంతో అయినా పెట్టేవాడు. చెప్పేవారు వీళ్ళు పని చేస్తారు, లేకపోతే ఏ గుణం అవసరం ఉందో ఆ గుణం పెట్టి ఇది పెంచుకోండి అని చెప్పారు. అవసరమైంది, అవునా? వాళ్ళు కారణం చేయడానికి చదివి అది అవసరమైంది అక్కడ పెట్టారు కదా. అలాగే వ్యాసుల వారు త్రికాలజ్ఞుడు, పుట్టబోయే వాళ్ళ గుణాలు ఏమున్నాయి కారణ శరీరాన్ని చదివేసి అందరికీ పేర్లు పెట్టేశాడు. ఒకే ఒకడు వికర్ణుడు అని పెట్టాడు, అక్కడే సజ్జనుడు అయ్యాడు. ఆ ద్రౌపదీదేవికి బట్టలు కూడా తీస్తుంటే వాడు అక్కడే వచ్చి అడ్డుపడతాడు. ఓకే, సరే. ఇప్పుడు ఏమైంది? కొనసాగుతుంది కదా. ఏమిటి? దుఃఖమా సుఖమా? దుఃఖమా సుఖమా? ఆ మహాత్ముడు చెప్పిన మాట ప్రకారం 1 సంవత్సరం కానీ వాడు వ్రతాన్ని ఆచరించి ఉండుంటే ఆ వంశం అక్కడి నుంచి వేరుగా ఉండుండేదేమో. వినలేదు, నాకు ఇప్పటికిప్పుడే ఫలం కావాలి, అవునా? సద్య ఫలం, ఇన్స్టంట్ ఫ్రూట్, అలాగే కావాలి. ఇప్పుడు నాకు ఇప్పటికిప్పుడు ఫలం రావాలి. ఏమైంది? అన్నీ వికటించాయి. 3 కొడుకులు పుడితే ఆ కొడుకుల్లో అలా అనుకున్నది జరగలే. ఆ కొడుకులకు పెళ్ళిళ్ళు, వాళ్ళకు పిల్లలు పుడితే ఇప్పుడు కౌరవులు ఒక పక్క, పాండవులు ఒక పక్క, వాళ్ళు 100 మంది, వీళ్ళు 5 మంది, నిరంతరం ఫైటింగ్ ఫైటింగ్ ఫైటింగ్, చిన్నప్పటి నుండి ఫైటింగ్. ఈ కౌరవులు ఎన్నిసార్లు పాండవులను చంపడానికి ప్రయత్నం చేశారు? అనేక సార్లు. వాళ్ళు చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు అంతా పాపం వెళ్ళే ధర్మరాజు అదిలే వాళ్ళని రక్షిస్తున్నారు. ఒకసారి కామిక వనంలో ఉన్నారండి వీళ్ళిద్దరూ, ఎవరు? శకునితో కలిసి దుష్ట చతుష్టయం ప్లాన్ చేసుకుంటారు. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు మరియు శకుని, వీళ్ళు ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ తీసుకుని వెళ్ళిపోయి ధృతరాష్ట్రుడికి చూపిస్తారు రాజముద్ర వేయాలని. ఆయన వద్దు వద్దు మా మంచిగా ఇది అంటాడు. ఈయన నువ్వు కానీ ఒప్పుకోకపోతే నేను చచ్చిపోతాను అని అంటాడు దుర్యోధనుడు. ఆయన స్టాంప్ వేసేస్తాడు. ఏమని? పోండి వాళ్ళని చంపేసేయకండి. తర్వాత దుర్మార్గుడు ధృతరాష్ట్రుడు తనే ప్లాన్ చేస్తాడు, శత్రు శేషం లేకుండా చేయండి అని. ఎన్నిసార్లు జరిగాయో. చిన్న పిల్లలప్పటి నుండి
విషం పెడతారు. ఒకసారి అందరూ ఆడుకోవడానికి వెళితే ఆ ఆటల మధ్యలోనే వీళ్ళిద్దరూ కలిసి ఏం చేస్తారు, భీముడికి వంట అంటే బాగా ఇష్టం కదా, పైగా లడ్డూలన్నీ తయారు చేస్తుంటారట. భీముడికి చాలా ఇష్టం. ఆ లడ్డూల్లో విషం కలిపేస్తారు. విషం కలిపేసి ఆయన తిని పడిపోతే దగ్గరకు వచ్చే తీగలతో కాళ్ళు చేతులు కట్టేసి తీసుకెళ్ళిపోయి ఆ నదిలో పారేస్తారు. ఆ నది మడుగులో నుండి నాగలోకానికి దారి ఉందట. ఏదో అక్కడ నాగులు అవన్నీ ఉన్నాయి, పట్టుకొని వెళ్ళిపోయారు భీముడిని నాగలోకానికి. నాగలోకానికి పట్టుకొని పోయి అక్కడ పెట్టి చూస్తే ఆ నాగలోక అధిపతి కుంతీదేవికి బంధువు. ఎవరు నువ్వు ఏంటి అని చెప్పి ఆయన వెతికి చూస్తే ఫలానా అని. ఆయన అనుగ్రహించి ఇక మీదట నీకు నాగులు ఎప్పుడు కరిచినా బలంగా మారిపోతుంది పో అని చెప్పేస్తాడు. 10,000 ఏనుగుల బలం నీకు వస్తుంది నా అనుగ్రహంతో, నీకు పావులు నేనేం ఏ విషయం నేనేం చేయదు పో అని పంపించేసేస్తాడు కదా. అలాగా వీళ్ళు చేసిన పాపాలన్నీ వాళ్ళకి అనుగ్రహాలుగా తిరిగి వచ్చేసాయి. అవునా, అలాగా తిరిగి వచ్చాయి. సరే సరే సరే. తర్వాత ఏం చేశారు, వీళ్ళందరూ అడవిలోనే పుట్టారు, అడవిలో నుండి వచ్చేసారు, ఏదో ఒక విధంగా జాయిన్ అయిపోయారు. ఈ లోపల వీళ్ళు ప్లాన్ చేసి ఏం చేస్తారు, వీళ్ళని లాక్షాగృహానికి పంపిస్తారు. తెలుసుగా లాక్షాగృహం ఎక్కడ, లక్క ఇల్లు. అది ఉత్తరకాశీలో అంటారు. ఇంకా ఎక్కడైనా కొంతమంది అక్కడెక్కడో రాజస్థాన్ దగ్గర ఎక్కడో ఉందని. ఉత్తరకాశీలో ఇప్పటికీ లక్షేశ్వర భగవాన్ అని మన ఆశ్రమానికి 1 కిలోమీటర్ పైకి వెళితే గంగోత్రి వైపు అక్కడ ఉంది, గంగ ఒడ్డున లక్షేశ్వర భగవాన్ అని. అక్కడ లక్క ఇల్లు కట్టించి దాంట్లో పంపించేసేస్తారు. కానీ ఆ పంపించే సమయంలో విదురుడు భీష్ముడు ఇద్దరు హెచ్చరిక చేస్తారు, అయ్యా తప్పించుకోవడానికి. ధర్మరాజు తెలుస్తుంది. ధర్మరాజు తెలిసి ఏం చేస్తాడు, భీముడికి చెప్పి భీముడు ఆ లక్క ఇంట్లో నుండి ఒక సొరంగం వేస్తారట అడవులోకి. వీళ్ళు ఆ ఇంటి కాపలాదారుడి చేతనే నెప్పి పెట్టించేసేస్తారు. ఆ కాపలాదారుడు ఎవడైతే ఉన్నాడో వాడికి భార్య, 4 పిల్లలు, ఇంకా 5 మంది పిల్లలు. ఏం చేస్తాడు ఈ భీముడు, వాడిని లోపలేసి వాడిని తగలబెట్టేసి వీళ్ళ సొరంగం నుంచి బయటపడిపోయారు. బయటపడి అలా 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 తిరుగుతూ బకాసురుని చంపి ద్రౌపది స్వయంవరం దగ్గరికి వెళ్ళి, అవునా, కృష్ణుడే వచ్చి మారు వేషంలో బ్రాహ్మణ వేషంలో అర్జునుడిని తీసుకుని వెళ్ళి అక్కడ ద్రౌపదిని గెలుచుకుంటాడు. అయితే ఈ చిత్రం ఏంటి అంటే, అర్జునుడు పాండవులతో సహా కలిపి ద్రౌపదేవిని ఇంటికి తీసుకొని వచ్చి బయట నుండే పిలుస్తారు. రోజు భోజనానికి భిక్ష తీసుకొని వచ్చేవాళ్ళట. ఆ సందర్భంలో తలుపు కొట్టి, అమ్మ భిక్ష తీసుకొని వచ్చాము, తలది ఏనంటే ఆమె 5 మంది సమానంగా పంచుకోండి ఆయన అనేసిందట. ఎవడేం చేస్తారు వీళ్ళు, ధర్మగ్లాని ఏర్పడింది అక్కడ. వెంటనే నారదుల వారు వచ్చారు. నారదుల వారు కథ అంతా చెప్పారు. అయ్యా, ఈ ద్రౌపది పూర్వజన్మలో తపస్సు చేసి ఆమె మహేశ్వరుడు ప్రత్యక్షం అయితే నాకు పతివైన 5 సార్లు చెప్పింది. ఇదిగో మీరందరూ కూడా పూర్వపు జన్మలలో ఇంద్రపదం అలంకరించిన వాళ్ళే కాబట్టి మీరు 5 మంది పంచుకోవాల్సిందే ఆమెతో అని అక్కడ నియమం ఏర్పడింది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి అంతఃపురానికి రావడం, వస్తుని ఆయన రాజ్యం ఇవ్వకుండా అరణ్యాన్ని ఇవ్వడం. అరణ్యం ఖండవం అనే అరణ్యం కృష్ణుడు అనుగ్రహంతో అక్కడ అంతఃపురాన్ని నిర్మించుకుంటారు. ఆ అడవుల్లో నివసిస్తూ ఉన్నటువంటి మయుడు అనే రాక్షసుడు, వాడు వీళ్ళని శరణాగతి పొంది వీళ్ళ చేత చంపబడకుండా అతను ఓ సభ కట్టిస్తాడు. అదే మయసభ. మయుడి చేత కట్టించబడింది కాబట్టి మయసభ. అదే చెప్తాడు, ఇంతవరకు భూమి మీద ఎక్కడా లేనంత భవనాన్ని కట్టిస్తూ ఉన్నాను మీకు, కానీ ఇవి అసుర గుణాలు కలిగిన వాళ్ళకి వ్యతిరేకంగా కనిపిస్తుంది.
అయ్యా అమ్మగారు చెప్తారు, మైసభ అంటే ఏదో కాదు, ప్రపంచమే. ప్రపంచంలో ముక్తి కోసం వచ్చినవాడు ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటే ఏది ప్రమాదకరమైంది, ఏది అనుకూలమైంది అని స్పష్టంగా తెలుస్తుంది. కానీ మోహంలో పడ్డవాడు భోగం కోసం ప్రయత్నం చేస్తే, అవునా, అన్నీ వ్యతిరేకంగా కనిపిస్తాయండి. 14 అధ్యాయంలో చెప్తారు, 18 అధ్యాయంలో కూడా తామసిక బుద్ధి సర్వార్థాన్ విపరీతాంశ అంటాడు అక్కడ. అన్నిటి వ్యతిరేకంగా భావిస్తుంది, రిసీవ్ చేసుకుంటుంది అని తామసిక బుద్ధిలో పడిపోయిన వాడికి. అలాగే ఇక్కడ మైసభ అంటే ప్రపంచమే. తమస్సులో ఉన్న వాడికి వాడిని నాశనం చేసేది వాడు ఆశ్రయిస్తాడు. సామె చెప్తారు చూడండి, గొర్రె కషాయుడిని నమ్ముతుంది అని. అవునా? పాండవులు ఎవరిని ఆశ్రయించారు? భగవంతుడిని. అవునా? భగవంతుడు వీళ్ళకి కూడా అవకాశాలు ఇచ్చాడు కదా అనేక సార్లు. కౌరవులు ఎవరిని ఆశ్రయించారు? వాళ్ళను నాశనం చేయడానికి ప్రతిజ్ఞ చేసి వచ్చిన వాళ్ళ మేనమామ శకుని వాడిని నమ్మారు. అవునా? అర్థమైందా? తన నాశనానికి సంకల్పం చేసుకున్న వాడినే నమ్మి వాడి దగ్గరికే వెళ్ళి మెడ వంచి వాడి దగ్గరే నరికించబడే పనులు చేసుకుంటాడండి మోహంలో ఉన్నవాడు. కానీ జ్ఞానికి తెలుస్తుంది స్పష్టంగా, మనకు శ్రేయోభిలాషి ఎవరు, వ్యతిరేకి ఎవరు అని స్పష్టంగా ముందే గోచరిస్తుంది. ఎట్లా తెలుస్తుందండి? భగవంతుని ఆశ్రయిస్తాడు, భగవంతుడే చెప్తాడు అక్కడ. అర్థమైందా? ఎవరు దైవాన్ని ఆశ్రయించి ఎక్కడ ఎప్పుడు ఏ పని చేస్తున్నా అని చెప్పాడుగా. మై సర్వాణి కర్మాణి సన్యస్య ఆధ్యాత్మ చేత నిరాశ విద్యస్వరిగతోత్సవ సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః శ్రేయిష్యామి తదా అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే. అయ్యా అనేక రకాల ప్రామిస్లు చేశాడు ఆయన. నువ్వు దైవాన్ని ఆశ్రయించి ఏ క్లిష్ట పరిస్థితి ఎదురైనా కామ్గా కూర్చొని ఆయన్ని ధ్యానిస్తూ ప్రార్థన చేశావు, నీకు లోపల నీ హృదయంలో స్ఫురించి ఆయనే చెప్తాడు, ఇది చెయ్యి, ఇది వద్దు అని. కదా? అంత ఓపిక ఉండదు, మనో నిగ్రహం ఉండదు, దైవం మీద శ్రద్ధే ఉండదు. మాయలో పడ్డవాడికి వీడికి రుచికరమైంది చెప్పిన వాడు మాటే వింటాడు. పైగా శకుని భయంకరమైన సంకల్పం చేసి వచ్చాడు, వీళ్ళ వంశాన్ని నిర్వంశం చేస్తాను అని. వాడినే తీసుకొని పెట్టుకున్నారు. వాడు ఏం చెప్తే అదంతా చేశారు. వాడు కూడా చివరి సంకల్పం చేస్తున్నారు, ఏమని? కౌరవుల్ని సర్వనాశనం చేసేది అట్లా. వాడిని నమ్ముకొని యుద్ధంలోకి వచ్చారు. పాండవులు ధర్మం 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 అని అనేక రకాల కష్టాలని అనుసరించారు. కష్టపడి ఆ మైసభ నిర్మాణం చేసుకొని రాజసూయ యాగంలో వాళ్ళను కూడా పిలిపిస్తే ఆ సభను చూసి, అవునా, ఒంటరిగా వెళతాడు అదంతా కలిగించడానికి దుర్యోధనుడు. చూసి అద్భుతాలను చూసి, ఇంత గొప్ప సంపద సంపదలు కూడా వాళ్ళు రాజసూయాగం చేసి మొత్తం దేశానంతటిని జయించి సంపదలు కూడా తీసుకొచ్చి పోస్తారు. ఆ సంపదలు, ఈ సభ, వాళ్ళకు కలిగిన గౌరవాలు అవన్నీ చూసి దుర్యోధనుడికి, అవునా, సభలోకి వెళ్తాడు చూడండి, మైసభలోకి వెళ్ళి అవమానాలు పాలవుతాడు. అక్కడ ద్రౌపది అవమానించింది అని అంటారు చాలామంది, తప్పది. వాడు నీళ్లు లేని చోట నీళ్లు ఉన్నట్లుగా, నీళ్లు ఉన్న చోట నీళ్లు లేనట్టుగా వాడు తిరుగుతూ ఉన్న సందర్భంలోనే ఒక చోట నెలలో పడిపోతాడు. పడిపోయినప్పుడు ఆ చెలికత్తలు అందరూ నవ్వుతారట. అవుతారు, అదే మహాభారతంలో ఉన్నది అదే. అప్పుడు వెంటనే ఏంటి వీళ్ళు పని చేస్తున్నారే అని పై అంతస్తులో నుండి చూసిన ద్రౌపది వాళ్ళని తిట్టి పంపించేట వంగి చూస్తుంది. వాడు అప్పుడే తలెత్తాడు, ద్రౌపది నవ్వింది అని అనుకుంటాడు. వాడు తిరిగి వచ్చి ద్రౌపదిని అవమానించాలి, ఆ సంపదలన్నీ దోచుకోవాలి. అని ప్లాన్ వేసి మళ్ళీ వీళ్ళు ఒక సభ కట్టించి విష్ణుయాగం అని పెట్టి, బాగా గమనించండి, మయ సభలో జూదం జరగల.
జూదం జరిగింది హస్తినాపురంలో. వీళ్ళు విష్ణు యాగం అని పెట్టి వీళ్ళు ఒక సభ నిర్మాణం చేసి ఆ సభలో వీళ్ళు జూదం ఆడిస్తారు. మైసభలో కాదు. ఇక్కడ స్టార్ట్ అయింది. వీళ్ళు దేశాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతూ వీళ్ళని శాపాలు పెట్టడంతో ప్రస్థానం, కౌరవ ప్రస్థానం మొదలైంది. వాళ్ళ తపస్సు స్టార్ట్ అయింది. ఎలా రేపు చూద్దాం. మరి ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.